అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. 10 రోజుల పాటు 10 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. అమ్మవారి ప్రతి అలంకారానికి ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. 10 అలంకారాలలో దుర్గమ్మను ఒక్కసారి దర్శించుకున్నా జన్మ ధన్యమవుతుందని ఆలయ అర్చకులు అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ బంధిస్తారు. రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి. ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లోని భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి రోజు బాల త్రిపుర సుందరి అలంకరణతో భక్తులకు అమ్మవారు దర్శనమైపోతున్నారు. ప్రస్తుతం మనం ఇంద్రకీలాద్రి వద్ద ఉన్నాం. ఇంద్రకీలాద్రి వద్ద ఏర్పాట్లు చూసుకోవచ్చు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క విద్యుత్ అలంకరణ కూడా కొనసాగుతుంది. అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున విద్యుత్ అలంకరణ కూడా చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున అమ్మవారు విద్యుత్ అలంకరణతో భక్తులకు దర్శనం వేయబోతున్నారు. అయితే వివిధ రూపాల్లో అమ్మవారు రేపటి నుంచి భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలోని ప్రధానంగా 9వ తారీఖున మూలా నక్షత్రం. ఆ రోజు అమ్మవారు భక్తులకు సరస్వతీదేవి అలంకరణ, అమ్మవారి ధర్మ నక్షత్రం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఈసారి అమ్మవారి దర్శించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రధానంగా రేపటి నుంచి జరిగే ఉత్సవాల సందర్భంగా అమ్మవారి అలంకరణ ఏ విధంగా జరగబోతుంది, ప్రతిరోజు అమ్మవారి అలంకరణ నేపథ్యంలోని అమ్మవారికి సంబంధించిన నైవేద్యం ఏ విధంగా ఉండబోతుంది దానిపై మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈసారి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన విశిష్టత ఏ విధంగా ఉంది, ప్రతిరోజు అలంకరణ ఏ విధంగా అమ్మవారి జరుగుతుంది? 3వ తారీఖు నుండి మరి ఈ దివ్యమైనటువంటి నవరాత్రి మహోత్సవములు చక్కగా నడుస్తూ ఉన్నాయి. అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి చతుర్భుజాలతో ఉన్నటువంటి బాలిక రూపం. అమ్మవారు మహాద్భుతమైనటువంటి ఎర్రటి సూర్యుడి యొక్క కాంతుల యొక్క వైభవం ఎట్లా ఉంటుందో అమ్మవారి యొక్క కాంతి కూడా అలాగే ఉంటుంది. ముల్లోకాలను సంరక్షించే శక్తి కాబట్టి బాలా త్రిపుర సుందరీదేవి యొక్క అలంకారంతో ప్రారంభమై ఈ దివ్యమైనటువంటి ఈ నవరాత్రి మహోత్సవములన్నీ కూడా వైభవోపేతంగా నడుస్తాయి. అమ్మవారికి కావలసినటువంటి శాస్త్రోక్తమైనటువంటి నివేదనాదులతో కుంకుమ పూజాది కార్యక్రమాలతో మరి ఈ దివ్యమైనటువంటి ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. మరి ఈ ఉత్సవం చక్కగా ఈ 10 రోజులు కూడా మహా అద్భుతంగా చాలా శాస్త్రోక్త పద్ధతిలో జరిగి మరి లోకక్షేమం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. తర్వాత అలంకరణలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మరోపక్క 9వ తారీఖున మూలా నక్షత్రం. ఆ రోజు సంబంధించి అమ్మవారి అలంకరణతో పాటు విశిష్టత ఏ విధంగా జరగబోతుంది? ఈసారి ఎప్పటి వరకు మూలా నక్షత్రానికి సంబంధించిన గడియాలు ఉన్నాయి? అమ్మవారి యొక్క మూలా నక్షత్ర ప్రత్యేకత అది మహాసరస్వతీదేవి ఆవిర్భావ నక్షత్రం కనుక సరస్వతీదేవి అలంకరణ ఆ రోజు అమ్మవారికి విశేషమైనటువంటి వైభవం, సాంప్రదాయ సిద్ధంగా జరిగేటువంటి కార్యకలాపాలన్నీ కూడా చక్కగా నడుస్తూ మరి ఆ అమ్మవారిని ఆబాలగోపాలను దర్శించుకోవడం జరుగుతుంది. మరి అనేక మంది ఆ మహాసరస్వతీదేవి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆమె వాక్కుకు అధిష్టాన దేవత కాబట్టి మనుష్య జన్మ ప్రత్యేకత కూడా వైభవమే కాబట్టి మరి ఆ అమ్మవారి యొక్క దర్శనం చేసి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందుతారు ఆ రోజు. కాబట్టి ఈ విధంగా ఈ నవరాత్రి మహోత్సవాలలో మధ్య భాగంలో మరి ఆ మహాసరస్వతి అలంకరణ మహాసరస్వతిగా అమ్మవారిని దర్శించుకున్నందువల్ల అందరికీ కూడా దివ్యమైనటువంటి చక్కటి ప్రస్ఫుటమైనటువంటి వాగ్వైభవము మరి భక్తులందరికీ కూడా చక్కటి జ్ఞాన సిద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. అంటే గతంలోని ఒకే రోజు చివరి రోజు ఏదో విజయదశమి రోజున 2 అలంకరణలు ఒకేసారి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. 2 అలంకరణలోని భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మరి తిథుల యొక్క సమ్మేళనాన్ని తిథుల యొక్క నిర్ణయాన్ని అనుసరించి మరి అలంకార నిర్ణయం ఉంటుంది కాబట్టి అది శాస్త్రోక్త రీతిగా చక్కగా జరుగుతుంది. ఇంకా కుంకుమార్చన కింద భాగంలోని కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు ఏ విధంగా జరగబోతున్నాయి? ఇంకేమైనా ప్రత్యేకమైన పూజ సంబంధించిన ఘట్టాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? కుంకుమార్చన ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చాలా విశేషంగా సమస్త భక్తజనులు కూడా పాల్గొంటారు. కుంకుమార్చన జరుగుతుంది. ఆ కుంకుమార్చన అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలలో చాలా విశేషమైనటువంటి. ఇదే పరిస్థితి ఓవరాల్గా చూసినట్లయితే రేపటి నుంచి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రేపు బాల త్రిపుర సుందరి అలంకరణతో భక్తులకు
దర్శనమిస్తూ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. వరుసగా వివిధ రూపాల్లో సరస్వతీదేవి, దుర్గమ్మ, రాజరాజేశ్వరి దేవి ఇలా వరుస అలంకరణతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. 9వ తారీఖున ఏదైతే ఉందో సరస్వతీదేవి అలంకరణతో అమ్మవారి మూలా నక్షత్రం కావడంతో ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా వస్తారనేది మాత్రం ఆలయ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో గాలిబ్షాన్, మెగా 9 టీవీ.